జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా జిహాదీగాళ్లకు తాట తీస్తారు ఒరిస్సా పోలీసులు అసలు ఏమి జరిగింది ఏంది స్టోరీ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా రాజును బట్టే సైనికులు ఉంటారు అనేది ఒక సామెత రాజు కఠినంగా నిజాయితీగా వ్యవహరిస్తే సైనికులు కూడా నిజాయితీగా పనిచేస్తారు అవునా కదా అది ఇప్పుడు ఒరిస్సాలో నిజమైంది ఒరిస్సా పోలీసులు మరోసారి తామంటే ఏంటో నిరూపించారు జిహాదీగాళ్లను పట్టుకొని వేర గుమ్ముడు గుమ్ముతారియా సరే న్యూస్ విషయానికి వస్తే ఈ ఒరిస్సా రాష్ట్రంలో బాలాసోర్ అని చెప్పేసి ఒక జిల్లా ఉంటది ఆ బాలాసోర్ జిల్లాలో రేమునా అనే ప్రాంతం ఒకటి ఉండదన్నమాట అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో మరమ్మతు పనులు జరుగుతూ ఉన్నాయి అర్థమవుతుందా అంటే ఆ కాలేజీలో ఒక పక్కన క్లాసులు జరుగుతూ ఉంటే మరో పక్కన అంతా కూడా ఈ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఆ కాలేజీ యాజమాన్యం ఈ మరమ్మతులు చేసే కాంట్రాక్ట్ ను ఒక పశ్చిమ బెంగాల్కు వచ్చినటువంటి సంస్థకు అప్పగించారు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా జిహాదీగాళ్లే ఆ జిహాదీలలో ఉన్నటువంటి ఒకటి పేరు వచ్చేసి సుల్తాన్ రెహమాన్ ఖాన్ వాడి వయసు వచ్చేసి 25 సంవత్సరాలు ఇకపోతే వీడు ఒక కార్పెంటర్ అన్నమాట ఇక ఆ కాలేజీలో వీడు ఈ కార్పెంటర్ పనులు చేస్తా ఉన్నాడు ఈ క్రమంలో ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పైన ఈ సుల్తాన్ రెహమాన్ ఖాన్ గాడి కన్నుబడిందియా చూడండి అంతే ఇక ప్రతి రోజు కూడా ఆ అమ్మాయిని వెంబడించడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి దృష్టిలో పడేందుకు రకరకాల ఫిట్లన్నీ కూడా చేయడం ప్రారంభించాడు ఇక ఈ జిహాదీ గాడికి మిగిలినటువంటి ఆ జిహాదీగాళ్ళ గుంపంతా కూడా సాయం చేయడం మొదలుపెట్టింది అయితే ఆ అమ్మాయి ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిందంట మన సంస్కృతి సాంప్రదాయాల్లో పాటించే అమ్మాయి కావడంతో ఇక ఈ సుల్తాన్ రెహమాన్ ఖాన్ గారు ఏం చేశాడు తెలిసిన తన పేరును అంటే తన ఒరిజినల్ పేరును దాచిపెట్టి తన పేరును రాహిత్ పురోహిత్ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు తమది గొప్ప హిందూ మతాన్ని ఆచరించేటటువంటి కుటుంబం అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర మార్కులు కొట్టేశాడు ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆ తరువాత ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఒకటి కొనిచ్చినాడు కొన్నాళ్లకు ఆ అమ్మాయి కూడా ఈ జిహాదీ గాడి యొక్క కపట ప్రేమలో పడిపోయింది చూడండి ఒకసారి వీళ్ళు ఎంత వీక్ గా ఉన్నారు అంటే ఒక ముక్కు మోహం తెలియనోడు వచ్చి వాడి పేరు ఏదో చెప్పి వాడు ఫోన్ ఇచ్చితే దాన్ని తీసుకొని వాడితో మాటలు చాటింగ్లు ఏంది దరిద్రం అంతా కూడా నాయనా మన బిడ్డల ముందు మనం కాపాడుకోవాలా ఏమయ్యా మన బంగారాలు మంచి అనుకో ఎవడు ఏ బొచ్చు కూడా పేకలేడు ఎవడో వచ్చి మాయ మాటలు చెప్పి ఎవడో వచ్చి కథలు చేసి ఊరికైనా వాళ్ళ బుట్టలో ఎట్టబడిపోతారో ఎట్టబడతారంటాలే ఇకపోతే ఈ జిహాదీగాడు ఆ అమ్మాయిని సరదాగా బయటకు వెళదామని చెప్పి కారులో ఆ అమ్మాయిని ఏకంగా బయటికి తీసుకోమన్నాడు అది కూడా అడిగి తెలిసిన పశ్చిమ బెంగాల్కు తీరా చూస్తే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మసీదుకి తీసుకోమన్నాడంటే అర్థమవుతుందా అయితే ఈ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజునే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ రెమునాలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇక పోలీసుల విచారణలో ఆ అమ్మాయిని ఈ రెహమాన్ ఖాన్ గారు తీసుకుపోయినట్టు తెలిసిపోయింది దీంతో ఈ విషయంలో మన హిందూ సంఘాలు కూడా ఆ అమ్మాయిని వెంటనే కనిపెట్టి తీసుకురావాలని చెప్పేసి పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చినాయి అంతే ఇక ఈ విషయాన్ని ఒరిస్సా పోలీసులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇక ఆ రెహమాన్ ఖాన్ గారి ఫోన్ ను ట్రేస్ చేయడం మొదలు పెట్టినారు వీడు కలకత్తా సమీపంలోని ఒక మసీదులో ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఒరిస్సా పోలీసులు ఇక పశ్చిమ బెంగాల్ కు చేరుకుని ఈ రెహమాన్ ఖాన్ ను అలాగే వాడికి సాయం చేసేటువంటి మరో 3 జిహాదీగాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేశారు ఇక ఆ అమ్మాయిని సేఫ్ గా కాపాడి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాయనకి అప్పగించారు ఓళ్ళంగా ఆవిడ గారికి ఏ విధమైన సత్కారం చేస్తారు కూర వండుతారా లేకపోతే తాళింపు చేస్తారా ఏదనేది వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం లేకపోతే ఏది ఇదంతా దరిద్రం కాదో నేను కాళ్ళు పట్టుకొని నేను మొత్తుకునేది అందుకే నాయన ఈ లవ్ జిహాద్ అంటే ఏందో ప్రతి ఒక్కరికి చెప్పండి దీంట్లో ఏం సిగ్గుపడాల్సిన విషయం కాదు అదే సిగ్గుపడాల్సిన విషయం కాదు కదా ఇదిగో లవ్ జిహాద్ అంటే పలానా ఇదిగో పలానా జాతోళ్ళు పలానోళ్ళు ఈ విధంగా వాళ్ళ పేర్లు మార్చుకొని వాళ్ళ ఐడెంటిటీ మార్చుకొని ఆ ప్రేమను నటించి మంచితనాన్ని నటించి జాలి చూపించి మాయ మాటలు చెప్పి ఏదో ఒక రకంగా మంచితనంతోనో స్నేహం అని చెప్పి తర్వాత ప్రేమ అని చెప్పేసి మిమ్మల్ని నిండా ముంచుతారు మీ గుండు కొడతారు మిమ్మల్ని తీసుకుపోయి ఆడ వ్యభిచార కొంపలకైనా కూడా అమ్మేస్తారు లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకొని 2 రోజుల తర్వాత వదిలిపారు దొబ్బుతారు లేకపోతే మిమ్మల్ని తీసుకుపోయి ఆ తీవ్రవాద కొంపల్లో పడేస్తారు అని చెప్పి మనం అర్థమయ్యేట్టుగా మన బిడ్డలకు చెప్పుకోవాలా చాలా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే సంఘనాయకపోయేది మనము మన పరువు మన కుటుంబం నీ పాడమేనని చెప్పి చెప్పాలా చెప్పకపోతే ఎట్ట వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది నువ్వు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది ఇప్పుడు చిన్నప్పటి నుంచే మాటలు నేర్పించేది చెప్తావు మాటలు నేర్పించావు నడక నేర్పించావు సైకిల్ దొక్కే నేర్పించావు స్కూటీ దొలేది నేర్పించావు అన్నీ నేర్పించావు మరి సోచా మురికోపంలో పడతా ఉంటే అది నాయన అది మురికోపము అది ఊబేది దాంట్లో అడుగు పెడితే నాయకు పోతారు అని చెప్పి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాలా లేదా ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఇంక మన బతుకులు ఎందుకు ఇంకా మళ్ళీ ఏడ్సనా పోలీసు వాళ్ళు కడిపి కాదు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో అంతా గమ్మునుండి అంతా అయిపోయినాక బిడ్డను ఎవడో ఎత్తుకొని దొప్పుకోపోయినాక పోలీస్ స్టేషన్ కలిపి అమ్మా మా బిడ్డను ఎవరో ఎత్తుకోపోయినారు ఏంది ఇదంతా కూడా పోలీసు వాళ్ళు ఏం పని పాఠాలు లేకుండా ఉన్నారా పొరంబోకం ఏమనాలా
అయితే పోలీసులు ఆ మసీదులోకి ప్రవేశించే సమయంలో ఈ రెహమాన్ ఖాన్ గాడంట మన హిందూ అమ్మాయి చేత కల్మా చదవాలని ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పేసి బలవంత పెడతాడంట. అమ్మగారు నమ్మిపోయిన దానికి బాగా అయింది, అర్థమవుతుందా? అంతే. ఇక ఈ రెహమాన్ ఖాన్ గాడిని పశ్చిమ బెంగాల్ నుంచి ఒరిస్సా వచ్చేంత వరకు కొట్టుకుంటా తీసుకొచ్చారంట. వాడి కాళ్ళు చేతులు పని చేయకుండా చావగొట్టి జైల్లో ఒక మూల బారేశారు. అది ఆ విషయమా? అది జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు అంతా బాగానే ఉంటుంది. లేకపోతే నేను చెప్పాలన్నా మళ్ళా అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. నేను ఒక మాట చెప్పాలా, నేను తరచుగా ఒక 2-3 కామెంట్లు చూసిన, ఏందంతా వట్టి సోదికి, నేను సోది ఎక్కువ మ్యాటర్ తక్కువ అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టినారు. నిన్ను ఎవడు చూడమన్నాడు, ఎవడు చూడమన్నాడు అంటాలే. పోయి ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో మెయిన్ ఛానల్స్ ఉంటాయి, శాటిలైట్ ఛానల్స్, అన్ని చూడు, లేకపోతే పేపర్ చదువు. నేను భంగపడినా కాదు కూడా నేను చూడమని చెప్పేసి, సరే ఒకసారి చూసినావు, నీకు నచ్చలా, నీకు సోది అనిపించింది, నీకు ఇది ఎక్కలా, మీ అట్లాంటి మూర్ఖులకు కొన్ని చెప్పినా కూడా అర్థం కావు. ఇంకా నువ్వు రెండోసారి ఎందుకు ఏం నాకని చూస్తున్నావు, ఏం చూడొచ్చినావు నాది అంటాలే. నీకేం అవసరము? నేను చెప్పేది నీకు సోది అనిపించేప్పుడు నువ్వు ఏం చేయని వచ్చావు మళ్ళీ రెండో తప్ప దొబ్బయి. నేను భంగపడినా కాదు కూడా చూడు, నువ్వు చూడకపోతే నాకు గతిలేదని చెప్పేసా. ఏంది ఇదంతా కూడా? నచ్చితే చూడాలా, నచ్చకపోతే పోవాలా. నువ్వు సోది చెప్తున్నావు. ఏదో నా వాళ్ళలో కొంతమందిలో అయినా కూడా మార్పు తీసుకొచ్చాము. కేవలం ఒక న్యూస్గా మాత్రమే చెప్పకుండా దానికి నా అభిప్రాయాన్ని జోడించి మరీ చెప్తున్నా. వాళ్ళు నా కుటుంబ సభ్యులు అని చెప్పి భావించి నా కుటుంబ సభ్యులో నేను మార్పు తీసుకోవాలని చెప్పేసి నా ప్రయత్నాలేవో, నా తెప్పలేవో నేను పడతాను. నిన్నెవడు బోడి ముండా కూడా చూడమనిదా మెట్టుతో కూడా నిన్నెవడు భంగపడినా? నేను బొచ్చుగా భంగపడినానా అంటాలే. అతి దొబ్బినారంటే ఇరిగిపోతుందంటే చెప్తున్నా ముందుగానే. మిత్రులారా, ఇంతవరకు మీరు గనక ఇదిగో ఇట్లాంటి పోరంబోక ముడాకొడకలు కాదు ఈ మాట. నాయనా, నువ్వు చెప్పేది కరెక్టేను, నువ్వు మా మేలు కోరే చెప్తున్నావు, నువ్వు మా ధర్మం కోసం చెప్తున్నావు, దేశం కోసం చెప్తున్నావు అని చెప్పి మీకు అనిపిస్తే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది విషయం అయితే. జై శ్రీరామ్, జై హింద్.